నా పేరు నారాయణ, సిఐటి విజయవాడ నగర సెక్రటరీ. రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, కేంద్రంలోని మోడీ ప్రధాని కానీ ప్రజల మంత్రులుగా లేరు, ప్రజల ప్రధానమంత్రి ముఖ్యమంత్రిగా లేరు, ప్రైవేట్ సంస్థల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులుగా మారిపోయారు. రవాణా రంగం మొత్తాన్ని ఈ రోజున చావు దెబ్బ తీస్తున్నారు. రోజు రోజుకి రవాణా కార్మికుల మీద, ఆటో ముఠా కార్మికుల మీద విపరీతమైన చలానాలు, కేసులు బనాయించి వేలకు వేలు వసూలు చేస్తున్నారు. ఈరోజు ఫిట్నెస్ సర్టిఫికేట్ల అంశం కూడా ప్రైవేటీకరణ చేశారు. ఈరోజు బండి ఫిట్నెస్ చేయించుకోవాలంటే రోజుల తరబడి ప్రైవేట్ కంపెనీల చుట్టూ తిరగాలి, వేలాది రూపాయలు చలానాలు కట్టాలి. ఏ చిన్న సమస్య ఉన్నా బ్రేక్ చేయకుండా, ఫిట్నెస్ ఇవ్వకుండా వెనక్కి పంపిస్తున్నారు. మళ్ళీ మర్నాడు మళ్ళీ చలానాలతో మళ్ళీ కట్టుకోవాలి. ఈ రకమైన భారాలు చేయటం దుర్మార్గం. ఇంతేకాదు, ఆర్టీఓ అధికారులు కూడా మరోవైపున అధిక లోడ్ అని, మనిషి ఎక్కువ కూర్చున్నారని, కింద కూర్చున్నారు, పైన కూర్చున్నారని చెప్పి రకరకాల వంకలతో వేల రూపాయల చలానాలను వసూలు చేస్తున్నారు. చలానాలు చెల్లించడంతో తప్పులు ఒప్పులైపోతాయా? నిజంగా ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోరుకుంటే కార్మికులకి నచ్చజెప్పాలి, చైతన్యపరచాలి, భారాలు లేకుండా రవాణా రంగాన్ని కొనసాగించాలి తప్ప పెనాల్టీలు వసూలు చేస్తున్నారు, తప్పు చేశారని జనాల మీద నెట్టేస్తున్నారు. ఇది ఎక్కడ దుర్మార్గం? ఇది ప్రభుత్వానికి ఆదాయం రాబట్టుకునే మార్గం తప్ప కార్మికుల సంక్షేమం కాదు. పోనీ కార్మికులు కట్టే ఏ చలానైనా ప్రభుత్వానికి చెందుతుందా? మొత్తం ప్రైవేటు కంపెనీల పెద్ద దాడి లూటీ జరుగుతుంది. ఈ ప్రైవేటు కంపెనీలతో రాజకీయ నాయకులు లాలూచీలు, సబ్ కాంట్రాక్టర్లు తీసుకుని కార్మిక వర్గాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారు. అందుకని వెంటనే ఓబర్, ఓలా అటువంటి యాప్లని రద్దు చేయాలి. ఈలోపు కమిషన్ పెంచాలి, ప్రభుత్వమే ఉచిత యాప్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎగుమతి దిగుమతులు చేసే ముఠా కార్మికులు వినియోగించే ఆటోలకి ఆర్టీఏ పోలీసుల యొక్క వేధింపులు, కేసులు, జరిమానాలు కూడా వెంటనే ఆపాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అసలు దుర్మార్గమైన విషయం ఏంటంటే, ఇప్పటికిప్పుడు కేసు రాసి వెంటనే కడితేనే ఆటో వదులుతారంట. ఈ చట్టం ఏదన్నా మంచి చట్టమా? మా ప్రభుత్వం మంచిది, మా ప్రభుత్వం మంచిదని బాకా ఊదుకునే మీరు నిర్బంధించి వసూలు చేయటం ఎంతవరకు సబబు? నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, లంచగొండులు ప్రభుత్వ బ్యాంకులకి లక్షల కోట్లు అప్పులు ఎక్కొట్టేటువంటి ఘరానా దొంగలంతా మీ రాజకీయ పార్టీలు ఉంటే వాళ్ళు కనపడలేదా మీకు? బ్రతుకు తెరువు కోసం వచ్చిన కార్మికుల మీద మీ దాడి, దీన్ని తిప్పికొడతాం, ఎండగడతాం, అవసరమైతే పోరాటంతో వీటిని ఆపుకునేందుకు ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని సిఐటిగా మేము హెచ్చరిస్తున్నాం.